బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై నార్సింగి మున్సిపాలిటీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. కొండాపూర్ పంచవటి కాలనీలోని అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. అనుమతికి విరుద్ధంగా నిర్మాణాలు చేసినట్లు గుర్తించారు. G+2కి అనుమతులు తీసుకొని 5 అంతస్తులు నిర్మించడంతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ముందస్తుగా గొడవలు జరగకుండా పోలీసులు మోహరించారు. మేడం రండి మీరు కూడా. సార్ నేను నమస్తే తెలంగాణ సార్ సార్ ఎస్ఎస్ఆర్ వస్తున్నాడు ఇప్పుడు కొద్దిగా ఇది అక్రమ నిర్మాణాలపై నార్సింగి మున్సిపాలిటీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. కొండాపూర్ పంచవటి కాలనీలోని అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. అనుమతికి విరుద్ధంగా నిర్మాణాలు చేసినట్లు గుర్తించారు. G+2కి అనుమతులు తీసుకొని 5 అంతస్తులు నిర్మించడంతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ముందస్తుగా ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, చెప్పండి, అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతలపై అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది సుజాత? నర్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ పంచవటి కాలనీలో ఉదయం నుంచి కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేతను ముమ్మరం చేశారు అధికారులు. ఎందుకంటే అటు HMDA ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులు అదే పోలీసులు ఇక్కడికి వచ్చి ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ భవనం పూర్తిగా 5 ఫ్లోర్లు నిర్మించారు, కానీ G+2 వరకే మాత్రమే అనుమతులు ఉన్నాయి. మిగతా ఏదైతే 3 ఫ్లోర్స్ ఉన్నాయో వీటికి భవన నిర్మాణ అనుమతులు లేకపోవడంతో అటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇది 3 ఫ్లోర్లు, ఈ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నిటిని కూడా ఇరుకిరుగ్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రాంతాలలో అటు HMDA కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలు అనుమతులు అనేది ఇవ్వదు. కానీ అనుమతులు ఇవ్వకపోగా వీళ్ళు అక్రమంగా కట్టడంతో పలుమార్లు అధికారులు కూడా ఇక్కడికి వచ్చి అక్రమ నిర్మాణాలను కట్టవద్దు, కూల్చివేస్తామని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఇష్టానురాజ్యంగా ఈ 5 ఫ్లోర్లను నిర్మించడంతో అటు అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలను చేపట్టినటువంటి సందర్భం చూస్తున్నాము. దాంతో పాటు ఉప్పలగూడ వద్ద కూడా ఈరోజు కన్స్ట్రక్షన్కి సంబంధించి, ఎందుకంటే గతం నుంచి కూడా పలు బిల్డింగ్లను గుర్తించారు. ఒకవైపు ఈ బిల్డింగ్లకి సంబంధించినటువంటి అధికారులు పలుమార్లు ఈ బిల్డింగ్ యజమానులకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఇష్టానురాజ్యంగా కేవలము తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు, అంటే 3 ఫ్లోర్లు ఎగస్ట్రా అంటే G+2 మాత్రమే అనుమతులు ఉంటే అంతకు మించి అనుమతులు లేకుండా వాటన్నిటిని ఉల్లంఘిస్తూ ఎకర కట్టడాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం రెంట్లు వస్తాయి అన్న ఉద్దేశంతోనే యజమానులు ఇలాంటి నిర్మాణాలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి నిర్మాణాల వల్ల నిర్మాణం చేపట్టబోతున్నటువంటి టైంలోనే ఎక్కడికక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా చాలా మరణించినటువంటి సందర్భాలను చూసాము. ఎందుకంటే నిర్మాణం చేపట్టే టైంలో కూడా ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోకుండా ఇష్టానురాజ్యంగా భవన నిర్మాణాలు చేపట్టడంతో అక్కడ నిర్మించే సమయంలో కూడా అనేక ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బిల్డింగులు కూలి కూడా అనేక మంది మరణించినటువంటి ఘటనలు ఉన్నాయి. కాబట్టి అందులోనూ ఎక్కువగా మరణించినటువంటి కార్మికులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కడుతున్నటువంటి సమయంలోనే అనుమతులకి మించి ఎక్కువ ఫ్లోర్లు కట్టడం వల్ల ఆ కింద ఉన్నటువంటి భూమి ఏదైతే ఉంటుందో అది సపోర్ట్ చేయకపోవడం వల్ల అక్కడ నిర్మాణాలు కడుతున్నటువంటి సమయంలో మరణించినటువంటి ఘటనలు చాలా చూసాము. కానీ అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది కట్టకుండా ఉండడానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలుగా మనం భావించవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే చూసాము, కుకట్పల్లి కావచ్చు, నిజాంపేట్ కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి
పర్మిషన్లు ఇచ్చినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మించి అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతున్నా కూడా అధికారులు ఆ సమయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్ల అనేక మంది కార్మికుల ప్రాణాలు అయితే మాత్రము కోల్పోయినటువంటి ఘటన చూసామో అలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలి అంటే కేవలము ఏదైతే ఒక ప్రాంతాన్ని చూసి అందులో ఉన్నటువంటి భూమి అంటే ఆ సాలిడ్ భూమి ఏ విధంగా ఉంది అని గమనించిన తర్వాతే అధికారులు ఆ ప్రాంతానికి సంబంధించి అనుమతులు ఇస్తారు. కేవలం ఈ ప్రాంతంలో G+2 వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అనుమతులు మాత్రమే తీసుకున్నటువంటి యజమాని కాసులకి కకృతి పడి అంటే అటు ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ 3 ఫ్లోర్లు ఎగస్ట్రా కట్టినట్లు తెలుస్తుంది. మొదటి ఫ్లోర్ నుంచి కూడా ఏదైతే 5th ఫ్లోర్ ఉందో ఆ 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ని ఒక్కొక్కటి డ్రిల్ చేసుకుంటూ దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ కావస్తుంది. సెకండ్ ఫ్లోర్ కూడా ఎందుకంటే ఒక్కసారిగా ఒకవేళ పిల్లర్స్ కానీ కొలాప్స్ చేసినట్లయితే బిల్డింగ్ మొత్తం కూడా. సుజాత, మరి ఈ కూల్చివేతలకు సంబంధించి బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనిపై స్పందించారా కూల్చివేతలకు సంబంధించి? అలాగే ముందస్తుగా జిహెచ్ఎంసీ అధికారులు ఈ కూల్చివేతలకు సంబంధించి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇక్కడ కేవలము హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా ఈ భవన నిర్మాణాన్ని కూల్చివేయడానికి కొంతమంది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా యజమాని ఇక్కడికి అయితే రాలేదు. తను మాత్రమే ఈ బిల్డింగ్ని కూల్చవద్దు అంటూ కొంతమంది నుంచి రిక్వెస్ట్లు పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే యజమాని ఇక్కడ లోకల్గా ఉండరు అని కూడా కొంతమేరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే అటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఇంతకు ముందునే వీళ్ళకి హెచ్చరికలు జారీ చేసినప్పటికంటే ఇలాంటి కట్టడాలు కట్టొద్దు అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా వాడు కట్టడాలు ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేస్తుండటంతోనే ఈరోజు ఈ అధికారులు ఇక్కడికి వచ్చి బిల్డింగ్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బిల్డింగ్ని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఏదైతే G+ నుంచి చూస్తే దాదాపు గ్రౌండ్ కాకుండా పైన 5 ఫ్లోర్లు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కేవలము గ్రౌండ్ నుంచి 2 ఫ్లోర్లు మాత్రమే కట్టాలి, కానీ 3 ఫ్లోర్లు ఎగస్ట్రా కట్టారు. పైన కూడా పెంట్ హౌస్ వేసే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫ్లోర్స్ కూడా ఆ డ్రిల్లింగ్ ఏదైతే ఆ మిషన్ ఉందో ఆ మిషన్ ద్వారా పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ కట్టడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి వాటితో పాటు 5th ఫ్లోర్ 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఉన్నటువంటి స్లాబ్లన్నిటిని కూడా మొదట కూల్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ పిల్లర్స్ని కానీ డ్యామేజ్ చేసినట్లయితే మొత్తం బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమేరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిల్డింగ్ని కూల్చడానికి పైన ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా కొంతవరకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న డ్రిల్లింగ్ చేసుకుంటూ కిందకి వచ్చి ఈ బిల్డింగ్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.